వారందరూ కూడా బైబిల్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 33వ కీర్తన 12వ మాటను ధ్యానం చేసుకుందాం. ఈరోజు నేను చెబుతున్నటువంటి అంశం భాగ్యము. భాగ్యము. భక్తుడైనటువంటి కీర్తనకారుడు రాస్తున్న మాట ఏంటంటే, దేవుడు ఎవరికైతే యెహోవా దేవుడుగా అనుకుంటారో, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన వారిని తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడంట. నువ్వు ఎవరి స్వాస్థ్యము అంటే దేవుడి స్వాస్థ్యము. స్వాస్థ్యము అన్న మాటకు అర్థం ఏంటంటే ఆస్తి అని అర్థం. స్వాస్థ్యము అంటే అర్థం ఏంటి? ఆస్తి. 127వ కీర్తన 4వ మాటలో దేవుడు అంటాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని ఉంటుంది. స్వాస్థ్యము అనగా ఆస్తి. నిన్ను దేవుడు ఆయనకు ఒక స్వాస్థ్యముగా చేసుకున్నాడంట. నీ ఆస్తి ఎవరు? దేవుడి ఆస్తి ఎవరంటే నీవే దేవుడి ఆస్తి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము అని అక్కడ రాయబడి ఉంటుంది. స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. సంపాదించుకునే దానిని ఏమంటారంటే ఆస్తి అంటాడు. ఈరోజు ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నారంటే సంపాదించుకుంటున్నారు. డబ్బు సంపాదించుకుంటున్నారు, ఆస్తి సంపాదించుకుంటున్నారు. కారణం కూడా తెలుసా? మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా వెనక వస్తున్న తరం వారు బాగుండాలి. ఒక ఆస్తిని సంపాదించుకుంటున్నారు. దేవుడు కూడా అంటున్నాడు, ఆయనకు నిన్ను ఒక ఆస్తిగా దేవుడు చేసుకున్నాడు. దేవుడి స్వాస్థ్యము నీవు. అయితే దేవుడి స్వాస్థ్యమునికి దేవుడు ఒక వరాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వరం అంటే ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలిన వాడెవడు? హల్లెలూయా! ఓ ఇశ్రాయేలు వినుము, నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలిన వాడు ఎవరు కూడా లేరు. హల్లెలూయా! ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పదంటే యెహోవా రక్షించాడు నిన్ను. నువ్వు మామూలుగా రక్షణలోనికి రాలేదు. మామూలుగా రక్షణలోకి వచ్చావయ్యా. ఎవరన్నా ఏదైనా చెబితే నువ్వు రక్షించబడ్డావా? ఏదైనా ఒక మనిషి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ మనిషి మాటలకు ఇన్స్పైర్ అయిపోయి ఇదిగో నేను రక్షించబడ్డాను అనేసి అంటే అది వ్యర్థం కాదు. నువ్వు రక్షించినది ఎవరో తెలుసా? దేవుడు రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో సోషల్ మీడియా చేతిలో ఉంది. వాట్సాప్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా పలు రకాలుగా దేవుని సువార్త వినిపించబడుతుంది. కానీ విన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణలోనికి రావడం లేదు. కానీ రక్షణలోనికి వస్తున్న వారు ఎవరో తెలుసా? దేవుడు ఎవరినైతే తన స్వాస్థ్యముగా పిలుచుకుంటాడో, తన స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటాడో, ఆయనకు బిడ్డలుగా ఏర్పరచుకుంటాడో వారు మాత్రమే రక్షించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషిని రక్షించలేడు. రక్షించేది ఎవరో తెలుసా? దేవుడే రక్షించేది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. ఈ భాగ్యాన్ని నువ్వేం చేయాలి? దేవుడు రక్షించినటువంటి నిన్ను పోలిన వాడు ఎవరు లేరు గనుక
దేవుణ్ణి పోలిన వారు, నిన్ను పోలిన వారు ఎవరు లేరు గనక అంటే అర్థం ఏంటి? నన్ను పోలిన వారు ఎవరు లేరు. అయ్యా, మనుషులు పోలిన మనుషులు బోల్డ్ మంది ఉంటారు కదా, 7 ఉంటారంట ప్రపంచంలో. మరి నన్ను పోలిన వారు లేకపోవడం ఏంటి? అందరూ ఉండడము వేరు, నీవు ఉండడం వేరు. కారణం ఏంటో తెలుసా? నీవు సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడి స్వరూపానివి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆయన పోలిక చెప్పున, మన పోలిక చెప్పున నరులను చేద్దాము అని చెప్పేసి దేవుడు చేసి ఉంటున్నాడు. నీవు దేవుడి పోలిక, దేవుడి పోలికలో నువ్వు ఉన్నావు కనుక, దేవుడు కూడా నీ పోలికలో ఉన్నాడు కనుక దేవుడు చెబుతూ ఉన్నాడు, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఏంటి నా భాగ్యం ఎంత? ఏంటంటే ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? ఆయన పోలికలో, ఆయన స్వరూపములో నీవు రూపించబడి ఉన్నావు కనుక అన్ని కూడా ఆయన బుద్ధులే వస్తాయి. పోలిక అంటే మామూలుగా చూడండి, ఎవరైనా ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట సేమ్ వాళ్ళ నాన్నలాగే మాట్లాడాడు అనుకుందాం. ఏమంటారు? అచ్చం వాళ్ళ నాయన మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు వీడు అంటామా? అచ్చం వాళ్ళమ్మ మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. అబ్బో, వాళ్ళమ్మ ఎట్లా చేతులు తిప్పుతుందో వీడు అట్లా చేతులు తిప్పుతున్నాడు, వాళ్ళ నాన్న ఎట్లా చేతులు తిప్పుతున్నాడో వీడు అట్టనే చేతులు తిప్పుతున్నాడు. అబ్బో, వాళ్ళ నాన్న ఎట్ట నడుచున్నాడు అట్టనే నడుచున్నారు రోయ్, వాళ్ళ నాయన పోలికే వీడు. అవునా? వాళ్ళ నాన్న ఎట్లా మాట్లాడతాడో వీడు అట్టనే మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. కారణం ఏంటి? పోలిక. దేవుడు కూడా అదే చెబుతున్నాడు. దేవుడు రక్షించినటువంటి నిన్ను పోలిన వారు ఎవరు లేరు. కారణం ఏంటో తెలుసా? దేవుని చేత రక్షించబడిన వాడి మాట మారుతుంది, చూపు మారుతుంది, నడక మారుతుంది, హృదయం మారుతుంది, జీవితం మారుతుంది, ప్రవర్తన మారుతుంది, సమస్తం కూడా మారిపోతుంది. ఇవన్నీ కూడా మారిపోతుంది. మునుపు రౌడిజం చేసేవాడు దేవుడిని నమ్మిన తర్వాత సాధులా మారిపోయాడు. మునుపు తాగేవాడు దేవునికి నమ్మిన తర్వాత బ్రతుకు మార్చుకున్నాడు. త్రాగుడు వాసనే పడ్డం లేదంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? మార్చిన వాడు మనిషి కాదు, దేవుడు. హల్లెలూయా. దేవుడు మార్చాడు మనిషిని. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను పోలిన వారు ఎవరు లేరు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుడి పోలిక. నిన్ను పోలిన వారు ఎవరు లేరు అంటే నువ్వు దేవుని పోలికలో ఉన్నావని అర్థం. దేవుణ్ణి సంపాదించుకోవాలి. అట్టి భాగ్యము కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఏమి సంపాదించుకోవాలి మనము, ఏ భాగ్యమును సంపాదించుకోవాలి మనము చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధానములో నిలబడాలి అన్నటువంటి ఒక సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. దేవుడు ప్రమాణము చేసినటువంటి, పితరులతో ప్రమాణము చేసినటువంటి నిబంధనను స్థాపించుటకు నువ్వేం చేయాలంట? నిబంధనను స్థాపించుకుంటకు సామర్థ్యాన్ని, భాగ్యమును సంపాదించుకోవాలి. చాలా మంది అంటారు, అయ్యా దైవజనులు దేవుడి సన్నిధానంలో నిలబడవచ్చు, మేము నిలబడడం ఎంత అవదు కదా. దైవజనులు దేవుడి సన్నిధానంలో నిలబడి భాగ్యమును సంపాదించుకోవచ్చు, ఎందుకంటే వారి యొక్క పనే అది కాబట్టి. మరి మేము ఎలా అంటే, బైబిల్లో ఒక దైవజనుడు, రోషాగ్ని కలిగినటువంటి దైవజనుడు. ఇది ఒక్కటి చెప్పి నేను ముందుకు వెళ్తాను. రోషాగ్ని కలిగినటువంటి దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగేటివి. ఎటువంటి వాడంటే ఆ దైవజనుడి గురించి సాక్షాత్తు దేవుడే ప్రమాణం చేశాడు. ఏమున్నా తెలుసా? ఇతడు అగ్నిలో నుంచి తీయబడినటువంటి కొరివి లాంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అగ్నిలో నుంచి తీయబడినటువంటి కొరివి లాంటి వాడు. కొరివి లాంటి దైవజనుడిని పట్టుకోవడానికి, కొరివి లాంటి దైవజనుడిని పడగొట్టడానికి, కొరివి లాంటి దైవజనుడిని అంతమొందించడానికి, కొరివి లాంటి దైవజనుడిని నాశనము చేయడానికి, కొరివి లాంటి దైవజనునికి ఎరవేసి లాగి పట్టుకున్నాడు సాతానుడు.
పట్టుకొని ఏం చేశాడో తెలుసా? చూద్దాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. జకర్యా 3:4. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువను నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరచెను. ఒక్క నిమిషం ఆగండి. సైతాను ఎవరిని పట్టుకొచ్చాడు? ఎవరి మీద నేరం మోపుతున్నాడు? ఒక ప్రధాన యాజకుడు, దేవుడి సేవ చేస్తున్నటువంటి ప్రధాన యాజకుడిని సాతాను పట్టుకొచ్చి నిలబెట్టిందండి. ఇట్లా నిలబెట్టి చెబుతూ ఉన్నాడు. ఏమని? చదవండి. సాతాను యెహోవా నిన్ను గద్దించు. ఏమని చెప్పాడు అక్కడ సాతాను? ఇదిగో ఈ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ పాపము చేశాడు, తప్పు చేశాడు, దేవుడి సన్నిధానంలో ఇదిగో పాపము చేసి తప్పు చేసి దేవుడికి విరోధముగా కార్యములు చేశాడు అని సాతానుడు నిలబెట్టినప్పుడు అప్పుడు దేవదూత సాతానుతో మాట్లాడుతుంది. ఏమని? సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసినటువంటి కొరేవలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ ఏమైందంట? మలిన వస్త్రములు ధరించిన వాడై దూతల సమూహములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతడి మైల బట్టలు తీసివేసి ఆజ్ఞాపించి, నేడు నీ దోషమును పరిహరించి ప్రశస్త్రమైన వస్త్రములతో అలంకరించుచున్నాను అని స్థిరపరిచెను, సెలవిచ్చెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ పాపం చేశాడు. ఎటువంటి వాడు? పాపము చేసిన వాడు ఎటువంటి వాడు చెప్పాలి? అగ్నిలో నుంచి తీయబడినటువంటి కొరివి లాంటి వాడు. ఎటువంటి వాడండి? అగ్నిలో నుంచి తీయబడినటువంటి కొరివి లాంటి వాడు. అగ్నిలో నుంచి తీయబడినటువంటి కొరివి లాంటి వాడినటువంటి యెహోషువ బట్టలు ఏమైనాయంట? మలినమైపోయినాయంట. మనము కూడా అందుకే ఆ మలినమైపోయినటువంటి ఆ బట్టలను సాతానుడు నిలబెట్టాడు. దేవుడి దగ్గరకు వచ్చేసి ఏమన్నా తెలుసా? ఇదిగో గొప్ప సేవకుడు, గొప్ప పరిచర్య చేశాడు. ఈయన ప్రార్థనలు చేసే దయ్యాలు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాయి. ఈయన ప్రార్థనలు చేస్తే వ్యాధులు బాగైపోయాయి. ఈయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. అటువంటి దైవజనుడంట ఏం చేశాడు? పాపం చేశాడు, పడిపోయాడు, చూడు అని నిలబెడితే దేవుడు సాక్ష్యాన్ని చెప్పి అతని మలిన బట్టలు తొలగించి అతనితో మాట్లాడుతున్న ఒక మాట. ఏ మాట? 7వ వాక్యం ధ్యానించండి. 7వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోషువ నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడిన వాడు వగుదువు. మరియు ఇక్కడ నిలవబడిన వారికి కలుగునట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటయ్యా? పాపము చేశాడు, అపవిత్రమైపోయాడు. ఇదిగో భయంకరమైనటువంటి సాతానే బంధించి దేవుడి దగ్గర తీసుకుని వచ్చేసి నిలబెట్టాడు. కారణం ఏంటి? మరి ఇటువంటి వాడిని దేవుడు ఆయన సన్నిధానంలో నిలబెట్టే భాగ్యాన్ని ఇస్తాడా?
ఇస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఎంత ఘోర పాపినైనా సరే క్షమించుటకు మన దేవుడు సామర్థ్యంగా వాడు. ప్రైజ్ అల్లాహ్. దైవజనుడే పాపము చేసిన వాడే అలాగని చెప్పేసి దేవుడు త్రోసివేయలా. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, నీతిమంతుడు 7 మారులు పడినను మరలా తిరిగి లేస్తాడంట. హల్లెలూయా. యోషువ పాపము చేస్తే దేవుడు అంటున్నాడు, యోషువ యొక్క మలిన వస్త్రాలను తీసివేసి ప్రశస్త వస్త్రాలను ధరింపచేసి యోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనము. హల్లెలూయా. భద్రముగా గైకొనము. అటు ఇటు చూడమాకు. అటు చూసావు, ఇటు చూసావు, పడిపోయావు, సాతాను బంధకాల్లో బంధించబడ్డావు. ఇక బంధించబడ్డానికి వీల్లేదు. నా మార్గములలో నీవు నడుస్తూ భద్రముగా కాపాడిన ఎడలా నిన్ను నా మందిరము మీద అధికారివై నా ఆవరణములలో కాపాడు వాడవగదువా. తర్వాత మరియు ఇక్కడ నిలబడి ఉన్నటువంటి వారితో కూడా నా సన్నిధిని నిలుచు భాగ్యమును నేను నీకిస్తాను. హల్లెలూయా. కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగిస్తాడు. అది ఆస్తి కావచ్చు, అది ప్రేమను కావచ్చు, అది సమస్తాన్ని కావచ్చు, సర్వాన్ని కావచ్చు, ఆత్మీయతను కావచ్చు. నువ్వు కోల్పోయావా బిడ్డ, నీ దేవుడు మరలా తిరిగి నీకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సామర్థ్యాన్ని కలుగజేసే దేవుడు ఆయన. కొంతమంది ప్రార్థన చేసే అనుభవం కోల్పోయి ఉంటారు, పాటలు పాడే అనుభవాన్ని కోల్పోయి ఉంటారు, వాక్యం చెప్పే అనుభవాన్ని కోల్పోయి ఉంటారు, వాయిద్యాలు వాయించే అనుభవాన్ని కోల్పోయి ఉంటారు. నేను కోల్పోయానయ్యా అని దిగులు పడి పశ్చాత్తాపడి దేవుడి దగ్గరకు వచ్చేసి నిలబడితే సమస్తాన్ని కూడా ఆయన మరలా ప్రశస్తముగా అనుగ్రహించి నూతన పరిచి మరలా తిరిగి సమస్తాన్ని అనుగ్రహించి ఆయన సన్నిధానములో నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. నా సన్నిధిని నిలుచు భాగ్యమును నీకిస్తాను. తర్వాత మరొక మాట చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యమును ధ్యానించండి ఒకసారి. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తను వాగ్దానము చేసినటువంటి రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ప్రైజ్ ది లార్డ్. విశ్వాసమందు భాగ్యము. విశ్వాసమందు భాగ్యము. విశ్వాసం అంటే దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని, అంటే దృశ్యముగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాన్ మనకు తిరుగుతుంది, గాలి కనబడుతుందా? వీస్తుందా? తగులుతుందా? వీస్తుందా? కనబడుతుందా? సౌండ్ మనము వింటున్నాం, కనబడుతుందా? కానీ నమ్ముతున్నాం ఏమని? సౌండ్ వస్తుంది. గాలిని మనము చూడలేకపోతున్నాం, కానీ వస్తుంది అని నమ్ముతున్నాం. విశ్వాసమందు కూడా నీవు అంతే వాక్యముతో ఉండాలి. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసానికి నిజ స్వరూపం ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వాక్యములో ఒక చక్కని మాట రాయబడి ఉంది, చూడండి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు ఎక్కడ ఉంచాడంట? ప్రతిఫలముగా. నీ దృష్టి ఎక్కడ? నీ ఆలోచన ఎక్కడ?
భూమి మీద ఉన్నటువంటి వాటి మీదనేనా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, ఎలా ఉందుమో ఇదేనా? మోసే జీవితంలో గొప్ప రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడు, యువరాజు స్థానములో ఉన్నవాడు అంటున్నాడు ఏమని? క్రీస్తు ఐగుప్తు ధనము కంటే, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. ఏంటంట? నింద గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. దేవుని కొరకు నీ మీద ఎవరైనా ఏవైనా నిందలు వేస్తూ ఉన్నప్పుడు నీవు కృంగిపోకూడదు, దాన్ని గొప్ప భాగ్యముగా ఎంచుకోవాలి. నిందలు వస్తున్నప్పుడు అవి నువ్వు అనుభవించుటకు శక్తి దయచే ప్రభువా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఏ నింద నీ మీద వచ్చినా కూడా కృంగిపోకూడదు. కొందరు కృంగిపోతుంటారు, నా మీద నిందలేస్తారు, నా మీద అవమానాలు వేస్తారు, నా మీద అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, నాకెందుకు ఇవన్నీ, అసలు ఇది వద్దు అంటారు. మోషే అంటున్నాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అల్పకాలము పాపభోగాన్ని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ, హల్లెలూయా, ఏంటి మేలంట? అల్పకాలం పాపభోగాన్ని అనుభవించుట కంటే, అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో నేను అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అలా సంపాదించడానికి నానా అడ్డు త్రోవలు త్రొక్కే దానికంటే కూడా క్రీస్తు కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, పస్తులుండి ప్రార్థన చేసి శ్రమ అనుభవించుట మేలు అని అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం కొరకు దృష్టి ఉంచెను. నీకు ప్రతిఫలముగా దేవుడు బహుమానం ఇస్తాడు. ఈ లోకంలో ఎంత శ్రమ అనుభవిస్తే పరలోకంలో అంత దీవెన. కారణం ఏంటో తెలుసా? ధనవంతుడు తెలుసు, నీకు లాజరు తెలుసు. ఎవరికైనా తెలుసా? వీళ్ళు తెలియదా? ధనవంతుడు, పేద లాజరు ఎంతమంది తెలుసు? వీళ్ళు. ధనవంతుడు పరలోకానికి వెళ్ళాడు, లాజరు నరకానికి వెళ్ళాడు కదా. చెప్పండి, ఏం జరిగింది అక్కడ? డబ్బున్నోడు పరలోకానికి వెళ్ళాడా? ఎవరు వెళ్ళాడు? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు డబ్బున్నప్పుడు తింటూ త్రాగుతూ సుఖిస్తూ జల్సాలు చేసావు, కానీ ఈ లాజర్ అయితే బహుశ్రమ అనుభవించి నా చెంతకు వచ్చాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. శ్రమ అనుభవించిన మేలు, అది నీకు ప్రతిఫలాన్ని కలగజేస్తుంది. కనుక దేవుడు అంటాడు, ఏమన్నా తెలుసా? నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆ తర్వాత అల్పకాలం పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో గొప్ప నింద భాగ్యము అంటాడు. ఈ వాక్యమైన ప్రియ దేవులారా, నువ్వు దేవుడి సన్నిధానంలో నిలబడి ఆయన సన్నిధిని నిలబడే భాగ్యమును సంపాదించుకొని ముందుకు సాగిద్దాం. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9000 20